అన్న మీరు ఇందాక ఎంఆర్పిఎస్ పుట్టుక దాని పరిణామం ఉద్యమం చరిత్ర చెప్పుకుంటూ వస్తున్న క్రమంలో సంఖకు డప్పేసుకొని మాలపల్లిలో మాదిగపల్లి ఊర్లు అన్నీ తిరిగినా అని చెప్పారు కదా, పాటతో జనాల్ని చైతన్యవంతం చేసినా అని చెప్పారు కదా. ఇప్పటి వరకు మందకృష్ణ అన్న అంటే ఆయన మాట్లాడతాడు, హక్కుల గురించి చెప్తాడు, జనాలకు మాటనే తెలుసు. మీరు పాట పాడినా అని చెప్పారు. మీరు ఏడ వాడంగానే అయితే ఐ మీన్ ఈ టీవీ చర్చలు ఎక్కడ చూడలేదు. మా కోసం ఈ వీడియో ఈ ఇంటర్వ్యూ చూసే జనాల కోసం ఒక చిన్న 2 లైన్లు మీ గొంతు నుంచి ఒక పాట అప్పుడు మీరు పాడిన పాట వినాలనుకుంటున్నాం. అంటే నాన్న అప్పుడు నేను చుండూరులో 7 మాలలో ఒక మాదిగా చంపబడ్డాడు. చంపబడ్డ తర్వాత 8 మందిని చంపి గోతంలో కట్టేసి తుంగభద్రలో నదిలో వేస్తారు, కాలువలు వేస్తారు. అక్కడ నేను పడుకున్నాను. అయితే అక్కడ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో మళ్ళీ పోలీస్ కాల్పులు జరిగినాయి. పోలీస్ కాల్పులు జరిగినప్పుడు అనిల్ కుమార్ అనే ఒక మాల తమ్ముడు అక్కడ కాల్పుల్లో చనిపోయాడు. ఉద్యమం జరుగుతున్న వాళ్ళు కాల్పుల్లో చనిపోయాడు. ఆ సందర్భంలో కొద్దిగా అంటే మేము పీపుల్స్ వార్లో పాల్గొన్న రోజుల్లో అటు ఇటు మేము పాటలు పాడుకుంటూ తిరిగే వాళ్ళం కాబట్టి ఏదైనా సందర్భం వస్తే ఒక చిన్న పాట పాడుకొని అట్లా ప్రయత్నం చేసేవాళ్ళం. అప్పుడు చుండూరులో కూడా ఆ ఎన్కౌంటర్ గురైన అంటే పోలీస్ కాల్పులో చనిపోయిన అనిల్ కుమార్ మీద కూడా ఒక పాట పాడి తిరిగేవాళ్ళం. తర్వాత అది మాల తమ్ముడి వినే నేను పాట రాశాను. తర్వాత చీమకుర్తిలో 3 అమ్మాయిలు ఏషమ్మ, రామలమ్మ, అంజమ్మ అని 3 మాల చెల్లెలే దారుణంగా అత్యాచారం కూడా చంపబడ్డారు. వాళ్ళ మీద కూడా నేను అక్కడ ఉన్నాను కాబట్టి వాళ్ళ సిచ్యువేషన్ మీద కొంత పాట రాసి తిరిగేవాళ్ళం. అట్లనే కందుకూరు బృందావనం మాలపల్లె మీద దాడి చేసి ఒక అబ్బాయిని కట్టా విజయసారథి అనే అబ్బాయిని దారుణంగా చంపారు. అప్పుడు ఆ చంపబడ్డ తమ్ముడి గ్రామం బృందావనంలో నేను 6 నెలలు మాలపల్లెలు పడుకున్నాను. ఈ 3 మాలపల్లెలే. ఆయా సందర్భంలో అట్లా చిన్నగా పాటలు పాడుకుంటూ తిరిగేవాళ్ళం. అదే ఆ పాట అప్పుడు మీరు వాడిన పాట ఏమైనా వాడతారని మా వాళ్ళు అడిగే ప్రశ్న. ఓకే అంటే చిన్నగా ఒకరేనా ముందు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి చెల్లెల మీదనే ముందు వాడతారు. తర్వాత మళ్ళీ ముందు మగవాళ్ళ మీద వాడి ఆడోళ్ళ మీద పోతారు. అట్లా కాకుండా చెల్లెల మీద వాడతారు. బాధాకరమైన పాట ఏంటంటే చెల్లెలా మా చెల్లెలా దళిత తల్లుల కన్నులల్లో వెన్నెలా సమత గుండెలో రగులుతున్న మంటలా చెల్లెలా మా చెల్లెలా దళిత తల్లుల కన్నులల్లో వెన్నెలా సమత గుండెలో రగులుతున్న మంటలా తెల్ల తెల్ల వరక ముందే మెల్ల మెల్లగా నిద్రలేసి ఇంటి పనులు వంట పనులు చదువు పనులే పూర్తి చేసి ముద్దు ముద్దుగా తయారయ్యి దించిన తల ఎత్తకుండా బడికెళ్ళి పోయేటి చెల్లెలా మీరు యాడికెళ్ళి పోయినారే చెల్లెలా చెల్లెలా మా చెల్లెలా దళిత తల్లుల కన్నులల్లో వెన్నెలా సమత గుండెలో రగులుతున్న మంటలా. ఇక్కడ సమత గుండెల అన్నాం చూడు, అప్పుడు నా కలం పేరు సమత, అందుకనే సమత గుండెలో రగులుతున్న మంటల అని అది 92లో రాసిన పాట, అంటే 32 సంవత్సరాల క్రితం. ఇకపోతే 91లో చీమకుర్తిలో అది మన ఇది చుండూరులో కాలువలో పడేసి ఆ సంఘటన మీద ఉద్యమం చేస్తే అనిల్ కుమార్ అనే తమ్ముడు చంపబడ్డాడు. ఆ చంపబడ్డ తమ్ముడు అనిల్ కుమార్ అయితే దళిత జెండా నీడలొరిగినా ఓ అనిలన్న, దళిత జెండా నీడలొరిగినా ఓ అనిలన్న, కళ్ళు తెరిచి మాట్లాడన్నా మా అనిలన్న, దండ్లు దండ్లుగా వచ్చినాము దళిత దండలు తెచ్చినాము, సల్ది బొల్ది సద్ది కూడగట్టుగా తెచ్చినాము, సద్ది వద్దని అలిగి పంటివా ఓ అనిలన్న, సావలేదని సాటుకుంటేవా మా అనిలన్న. ఇది 91లో రాసిన పాట. భలే ఫీల్ ఉంది సార్. అంటే మేము సద్ది తెచ్చినాం, మేము
సర్ది వద్దని అని అనుకున్నావు. అనిల్ అన్న సావలేదని సాటుకుంటేవా అంటే మీరు ఆ పాటలు రాసినప్పుడు పాడినప్పుడు బహుశా మేమంతా కూడా ఒకటో రెండో తరగతిలో చిన్న పిల్లలు అంటే మాకు ఆ పాట విని అప్పుడు కందుకూరులో మాల తమ్ముడు విజయ్ సార్ చంపబడితే ఆ విజయ్ సార్ మీద కూడా పాట రాశాం. పాడన్నా. అన్నా విజయన్న రారో విజయ సారథి లేరా, దళితులందరేమో దండు గట్టినారు దండుకు ముందుండరారా. అన్నా విజయన్న రారో విజయ సారథి లేరా, దళితులందరేమో దండు గట్టినారు దండుకు ముందుండరారా. ఇవన్నీ అప్పుడు నా అంటే ఇప్పటిదాకా మందకృష్ణ మాదిగన్న మనం స్పీచ్లు ఇస్తుంటే చూస్తాం కానీ పాటలు పాడడం అయితే మేమైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. అంటే ఆ సందర్భం వచ్చింది కాబట్టి మీరు చెప్పారు. థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్. అంటే పాట కూడా మీ లోపల ఈ పాట అది కూడా ఉందని మాకు తెలియదు ఇప్పటిదాకా. అయితే అన్న ఇప్పుడు ఇంకొకటి అంటే నేను రాసిన 3 పాటలు ఎవరే చెప్పు. 3 సందర్భాలు అంటే మీరు ఓన్ చేసుకున్నారు కానీ వాళ్ళు ఓన్ చేసుకుంటలేరు అని చేసుకోలే కదా నాన్న. మరి అయితే ఇప్పుడు వేదిక మీద మొన్న సభా వేదిక మీద అవును నన్ను అనరాని మాట్లాడినారు, బూతులు ఏదో మాట్లాడి చేశారు కదా. ఆ వేదిక మీద మాట్లాడిన వాళ్ళకి ఎవరికన్నా చుండూరు ఊరు తెలుసా, చీమకుర్తి తెలుసా, లేదా కందుకూరు బృందావనం తెలుసా? కారంచెడు చుండూరు తర్వాత బలమైన గ్రామము, దాడికి గురైన బలమైన గ్రామం శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేట. 6 మాలలు చంపబడ్డారు. 6 మాలలు చంపబడ్డప్పుడు ఎంఆర్పిఎస్ మాత్రమే అక్కడ ఉద్యమం చేసింది, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ అప్పుడు. మీరు ఇప్పుడు 4 పేర్లు చెప్పాను కదా. లక్ష్మీపేటకి వెళ్ళి అడగండి కృష్ణమాది గారు అంటే ఎవరో చెప్తారు. చుండూరుకి వెళ్ళండి మా ఊర్లో వచ్చి పడుకున్నాడని చెప్తారు. చీమకుర్తికి వెళ్ళండి మా మాలపల్లెలో 9 నెలలు మా దగ్గరనే ఉన్నాడని చెప్తారు. బృందావనం మాలపల్లికి వెళ్ళండి మా దగ్గర 6 నెలలు కాపలు జరుగునని చెప్తాడు. ఇప్పుడు నిన్న సభ జరిపిన నాయకుడు ఎవరు ఆయన కదా. అంటే వాళ్ళ బావ మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ బావను మీద ఎల్బీ నగర్లో ఎవరు శంకర్రావు మీద సబితాయింద్ర రెడ్డి గారు మనుషులు విపరీతంగా దాడి చేసి పరిగెత్తించి కొట్టారు కదా. మరి శంకర్రావు వాళ్ళ బావ అయితే వాళ్ళ బావ మీద దాడి జరిగిన కూడా మాట్లాడడం కదా వీళ్ళందరూ కలిసి. మరి ఆయనకు రక్షణ కల్పించింది ఎవరు? గద్దరన్న మీద కాల్పులు జరిగినది ఎప్పుడో. మరి ఆయన కాల్పులు జరిగినప్పుడు ఆయన అండగా నిలబడి రాష్ట్ర బంధకాలు ఇచ్చింది ఎవరు? ఎక్కడ చేసినా ఎంఆర్పిఎస్ చేసింది కదా అంటున్నా. వాళ్ళ కోసం కూడా చేసింది కదా.